ప్రస్తుతం బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా కూడా ఆమరణ నిరాహార దీక్ష అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది కూడా కార్యకర్తలు కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా కూడా గత 3 రోజులుగా ఈ ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించినటువంటి అంశంలో 5 డిమాండ్లను అయితే రామచంద్ర యాదవ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా వీరికి సంబంధించి ఇవన్నీ కూడా నెరవేర్చాలి అంటూ కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉండి ఈ దీక్షా కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. రోజు రోజుకి కూడా ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఈ దీక్షకు సంబంధించినటువంటి అంశంలో 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెంటనే కూడా నెరవేర్చాలి అనే విధంగా అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రస్తుతం మనం రామచంద్ర యాదవ్తో ఉందాం, మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఆరోగ్యం నిలకడగా నుంచి మారిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, క్షీణిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు అనుకో? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది నా వ్యక్తిగత ఎజెండా కాదు, రాజకీయ ఎజెండా కాదు, బీసీవై పార్టీ ఎజెండా కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మందికి పైగా ఉన్న బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లు, వీటిని నెరవేర్చే వరకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని దీక్ష కొనసాగిస్తుంది. బీసీల గురించే ప్రతి ఎన్నికల్లో మనం వింటూ ఉంటాం సార్. బీసీ ఓటు బ్యాంక్ ఇంపార్టెంట్ అనేటటువంటి పార్టీలు ఈరోజు బీసీ ఒక కార్యదర్శిగా మీరు రిప్రజెంట్ చేస్తూ 3 రోజులుగా కనీసం మంచినీళ్ళు ఒకటి తీసుకుంటూ ఉంటున్నటువంటి నేపథ్యంలో రాకపోవడానికి అంటే బీసీ ఓటు బ్యాంక్నే చూస్తున్నారా, లేకపోతే ఏమనుకోవచ్చు ఇదంతా? బీసీలు మా వెన్నెముక అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు బీసీలను వెన్నెముక విరిచి వంచి మోసం చేసి గత 44 సంవత్సరాల నుండి రాజకీయాలు చేస్తున్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు బీసీలలో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. మీ వంచనకు, మీ మోసాలకు అంతం పలికే రోజులు వస్తున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న మీ కార్యకర్తలు కానీ బీసీల వాళ్ళు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీ ఆరోగ్యానికి సంబంధించి కానీ అనేక అంశాలు, వాళ్ళకేం చెప్పబోతుంది? బీసీ ధర్మ దీక్ష వల్ల జరిగే ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడే నేను కూర్చున్నాను. ఏం జరిగినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప వెనకడుగు వేయను. దీక్షని భగ్నం చేయాలనే ఒక ఇది కూడా జరుగుతుంది ప్రభుత్వం నుంచి అనేది తెలుస్తుంది. ఎట్లా నిజంగా అలాంటి ప్రయత్నాలు చేస్తే ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. జరగబోయే తీవ్రమైన పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రధానంగా కూడా తాను ఆరోగ్యం సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తాననే విధంగా చెప్తున్నారు. కంపల్సరిగా ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కానీ కార్యకర్తలంతా కూడా తన ఒక అంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపల్సరిగా బీసీకి సంబంధించి ఈ ఉద్యమం అనేది ఏ విధంగా జరిగినా కూడా కంపల్సరిగా చేసి తీరుతాం, డిమాండ్లను సాధిస్తామనే విధంగా కూడా బీసీవై పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్ర యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆయన దీక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి చూడాలి, ఈ రోజైతే ఈ దీక్షకు సంబంధించిన దానిపైన ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, మంగళగిరి బీసీవై పార్టీ కార్యాలయం నుంచి.